సెక్షన్ 6 చూద్దాం. దీంట్లో రెండు విషయాలు చెప్పాం. ఒకటి లైసెన్స్ ఫర్ ది షార్టనింగ్ ఆఫ్ గన్స్, ఇంకోటి కన్వర్షన్ ఆఫ్ ఇమిటేషన్ ఫైర్ ఆర్మ్స్ ఇంటూ ఫైర్ ఆర్మ్స్. ఈ రెండు విషయాలు అంటే ఈ ఈ 6లో ఏం చెప్తున్నారంటే ప్రొవిషన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ ప్రొవిషన్ ఓవర్కమ్ చేయడానికి లైసెన్స్ ఉండాలని చెప్తున్నారు. సో వాట్ ఈస్ ప్రొవిజన్? సో దీంట్లో మూడు విషయాలు ఉన్నాయి ప్రొవిట్ చేసినవి. దాంట్లో ఫస్ట్ది ఇక్కడ టైటిల్లోనే చెప్పినట్టుగా షార్టెన్ ది బ్యారెల్ ఆఫ్ ఎ ఫైర్. బ్యారెల్ అంటే గన్కి ముందు ఇట్లా గొట్టంలాగా ఉంటుంది కదా, దట్ ఈస్ ఎ బ్యారెల్. ఆ బ్యారెల్ని షార్ట్ చేయకూడదు. కన్వర్ట్ అండ్ ఇమిటేషన్ ఫైర్. సో ఏదైనా ఫైర్ ఆర్మ్ ఉంటే దాన్ని ఇమిటేషన్గా చేయకూడదు, ఇమిటేషన్ ఫైర్ ఆర్మ్ని ఫైర్ ఆర్మ్గా చేయకూడదు. ఆ కన్వర్షన్ అనేది కుదరదు. అది మూడోది, కన్వర్ట్ ఫైర్ ఆర్మ్ ఫ్రమ్ వన్ కేటగిరీ టు అనదర్ కేటగిరీ. సో గన్ని ఇంకో విధంగా మార్చకూడదు, అంటే ఆటోమేటిక్ చేయకూడదు, ఆటోమేటిక్ దాన్ని మాన్యువల్ చేయకూడదు, ఏ విధంగా కన్వర్షన్ చేయకూడదు, షేడ్ షాట్ ఏమి చేయకూడదు అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. స్వాన్ ఆఫ్ షార్ట్ గన్ అంటే ఆ టైప్ ఆఫ్ టిపికల్ ఆటోమేటిక్ థింగ్ అనమాట. అట్లాంటివి కన్వర్షన్స్ అట్లాంటివి చేయకూడదు. గన్ పర్చేస్ చేస్తే లైసెన్స్ తోటి అది ఎట్లా ఉందో అట్లనే యూజ్ చేయాలి. సో ఈ సెక్షన్ 6 స్పెసిఫికల్గా ఫోకస్ చేస్తుంది షార్టనింగ్ చేయకూడదు, కన్వర్షన్ చేయకూడదు. అవి రెండు బై డిఫాల్ట్ ప్రొహిబిటెడ్ అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ అ వ్యాలిడ్ లైసెన్స్. సో ఆ రెప్లికా, ఆ లుక్ లైక్. సో మనం కొన్ని టీవీ షోస్లో కూడా చూస్తాం కదా, ఎగ్జాక్ట్ రియల్ గన్ లాగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ గన్. ఆ సౌండ్ ఇస్తుంది, దాంట్లో బుల్లెట్ ఉంటుంది, బట్ యాక్చువల్గా ఫైర్ ఆర్మ్ కాదు. అవి అట్లాంటివి తయారు చేయాలన్నా, అట్లాంటి వాటిని ఒరిజినల్ నుంచి డూప్లికేట్ చేయాలన్నా కూడా కన్వర్షన్ కిందకే కన్సిడర్ చేయబడుతుంది. అది కుదరదు. ఇంకా ఈ లాస్ట్ ఎగ్జాంపుల్ కన్వర్టింగ్ అ హ్యాండ్ గన్ ఇంటూ రైఫల్ ఆర్ వైస్ వర్సా. రైఫల్ నుంచి హ్యాండ్ గన్ కానీ హ్యాండ్ గన్ నుంచి రైఫల్గా చేయడం కూడా కుదరదు. సో మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు వాట్ ఈస్ ప్రొహిబిటెడ్ అంటే ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఈ షార్టెన్ ది బ్యారెల్, ఇంకోటి కన్వర్ట్ అండ్ ఇమిటేషన్ ఫైర్ ఆర్మ్, ఇంకోటి వన్ కేటగిరీ టు అనదర్ కేటగిరీ. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ మీకు ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తాయి. సో ఒకవేళ కన్వర్షన్ మోడిఫికేషన్ చేయాలంటే ఏంటి? సో ఏం రిక్వైర్ కాదు, అది ఆబ్వియస్లీ ఇదంతా ఈ ఆర్మ్స్ యాక్ట్ మొత్తం ఈ లైసెన్స్ గురించి ఉంటుంది మ్యాటర్ అంతా. సో మస్ట్ హోల్డ్ అ వ్యాలిడ్ లైసెన్స్. ఈ లైసెన్స్ ఎక్కడ ఇచ్చి ఉండాలి అంటే ఏ యాక్ట్ ప్రకారంగా? ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా ఇచ్చి ఉండాలి. ఈ ఆర్మ్స్ యాక్ట్లో ఆర్మ్స్ యాక్ట్ రూల్స్ అని 2016లో లేటెస్ట్ అప్డేట్ చేయబడి ఉన్నాయి. ఈ రెండింటి ప్రకారం మీకు కనుక ఇది ఎంసీక్యూలో అడగచ్చు క్వశ్చన్. ఈ రెండింటికి ఇన్ కంజక్షన్ ఉన్నది కరెక్ట్ ఆన్సర్. జనరల్గా ఓన్లీ ఆర్మ్స్ యాక్ట్ అని పెడతారు. ఆర్మ్స్ యాక్ట్ కనుక రూల్ ఇంకొక అనదర్ ఆప్షన్ కూడా ఇచ్చి ఉంటే రూల్స్ 2016 అని ఈ వర్డ్ తోటి, దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఈ లైసెన్స్ స్పెసిఫికల్గా ఆథరైజ్ ది మోడిఫికేషన్ అండ్ కన్వర్షన్ అయి ఉండాలి. ఎందుకంటే డిఫరెంట్ లైసెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్కి ఒక లైసెన్స్, సర్వీస్కి ఒక లైసెన్స్, రీసేల్కి ఒక లైసెన్స్, దాన్ని సరెండరింగ్ కాదు కానీ ఇంకేదైనా ఆథరైజేషన్కి ఇవ్వడానికి, ఆథరైజేషన్ డీలర్షిప్ తీసుకోవడానికి, అట్లాంటివి కొన్ని లైసెన్సెస్ ఉంటాయి. సో మనం ఏదైతే ఇక్కడ లైసెన్స్ మాట్లాడుతున్నామో ఆ లైసెన్స్ సేల్ అయ్యి ఉండి నువ్వు కన్వర్షన్ చేస్తున్నావు అంటే దెన్ యూఆర్ స్టిల్ అకౌంటబుల్ ఫర్ అఫెన్స్. సో అది గుర్తుంచుకోవాల్సిన విషయం. తర్వాత దీంట్లో ఒక ఎక్స్ప్లెనేషన్ క్లాజ్ ఇచ్చారు. అదేం లేదు, ఇమిటేషన్ ఫైర్ ఆర్మ్ అంటే ఏంటి? ఇమిటేషన్ ఫైర్ ఆర్మ్ అంటే అది దాన్ని దేన్ని వేటిని ఇమిటేషన్ ఫైర్ ఆర్మ్గా కన్సిడర్ చేస్తారనేది. ఇమిటేషన్ ఫైర్ ఆర్మ్ అంటే లుక్స్ లైక్, అది యాక్చువల్గా ఫైర్ ఆర్మ్ కాదు కానీ సేమ్ ఉంటుంది, డిట్టో. ఇది అది టాయ్ అయి ఉండొచ్చు, ఆ లుక్ లైక్ అనేది, లేదంటే ఎగ్జాక్ట్లీ రిపిల్గా మెటల్ సేమ్ లుక్ అండ్ ఫీల్ ఫినిషింగ్ టచ్ ఉండొచ్చు, కానీ ఫైర్ అవ్వదు, కానీ ఎగ్జాక్ట్లీగా ఉంటుంది. అది ఈ ప్రాప్స్ అంటే ఈ సినీ ఫీల్డ్ వారు లేదంటే ఏమైనా టీవీ షోస్, గేమ్ షోస్ వాళ్ళు ఈ ప్రాప్స్ లాగా క్రియేట్ చేస్తారు వాటిని. దానికి కూడా లైసెన్స్, ఇమిటేషన్ ఫైర్ ఆర్మ్ కూడా లైసెన్స్ తీసుకోవాలి. ఆ ఇమిటేషన్ ఫైర్ ఆర్మ్స్లో ఇవి కూడా కవర్ అవుతాయి, రెప్లికాస్, ప్రాప్స్ ఇవన్నీ. సో ఈ సెక్షన్ యొక్క లీగల్ రేషనాలే ఏంటి?
అదేంటంటే ద మెయిన్ థింగ్ ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ వెపన్ మోడిఫికేషన్. ఈ సెక్షన్ అంటే లేకపోతే ఇష్టం వచ్చినట్టు కన్వర్షన్ చేస్తారు, మోడిఫై చేస్తారు. నా దగ్గర ఉన్నది గన్ కాదు, షార్ట్ గన్, చాలా వస్తాయి. అండ్ కన్సీలబిలిటీ అంటే అకౌంటబిలిటీకి రాకుండా చేసుకోవడం ఇట్లాంటివి చేస్తాము. దాన్ని ఇరాడికేట్ చేయడానికి. రెండవది రిప్లికా వెపన్స్ని రియల్ వెపన్గా మార్చి యూజ్ చేసుకోవడం. సో అది పబ్లిక్ సేఫ్టీకి అగెన్స్ట్గా ఉంటుంది కాబట్టి అది కుదరదు. అది కుదరకుండా ఉండటానికి ఈ సెక్షన్ లీగల్ రేషనాలే. ఎన్ష్యూర్ ట్రేసబిలిటీ, ఎవరు చేస్తున్నారు, అకౌంటబిలిటీ, ఎందుకు చేస్తున్నారు, అది రికార్డ్ అయ్యి ఉండాలి మా బుక్స్లో. అందుకని ఈ మూడు ఉద్దేశాలు దేనికి మెయిన్. మీకు మెయిన్స్లో క్వశ్చన్ అడిగినప్పుడు రేషనల్ అడుగుతారు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, బేర్ యాక్ట్ లాంగ్వేజ్ కాకుండా. సో అట్లాంటప్పుడు ఈ నోట్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది.